ఇదేంటి గ్యాస్ సిలిండర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? గ్యాస్ కష్టాలు మా ఇంట్లో స్టార్ట్ అయిపోయినాయి. గ్యాస్ అయిపోయి 2 డేస్ అవుతుంది. పిల్లల స్కూల్స్ ఎక్కడెక్కడే ఆగిపోయినాయి అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది. గ్యాస్ బుక్ చేస్తాం కానీ మీకైతే డెలివరీ అయిపోయిందని చెప్తున్నారు. మాకైతే గ్యాస్ అయితే రాలేదు. ఆ కష్టంలో నాకు ఇది సహాయపడింది. ఇదేంటి అనుకుంటున్నారా? రైస్ కుక్కర్ అండి. ఇది అక్క వాళ్ళ పిల్లలు గిఫ్ట్ వస్తే అమ్మ నాకు ఇచ్చారనమాట. నేను దీన్ని అటక మీద 12 ఇయర్స్ దాచాను. తర్వాత నాకు ఇప్పుడు యూజ్ అనిపించి గుర్తొచ్చి తీశాను. మాన్యువల్ బుక్ చూసారా? చెదపురుగులు ఎలా తినేసినాయో. ఇంకా నేను వైర్ అనేది కట్ చేయకుండా వదిలేసినాయి. నా అదృష్టం అలా ఉందనుకోవాలి. ఈ మాన్యువల్ బుక్ని ఫాలో అయిపోయి రైస్ కుక్కర్లో ఎలా రైస్ పెట్టాలి ఏంటి అన్నది చూసి నేర్చుకొని మంచిగా రైస్ అయితే పెట్టాను అనమాట. ఈ పిల్లల స్కూల్ వల్ల క్యారేజెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను 2 డేస్ బట్టి. మా రిలేటివ్స్ని అడిగితే ఈరోజే గ్యాస్ సిలిండర్ అయితే ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మనకి ఎప్పుడు వస్తుందో చూసి ఇచ్చేయాలి వాళ్ళకి మళ్ళీ రిటర్న్. అండ్ రైస్ అయితే అయిపోయిందనమాట. ఈ 2 డేస్ బట్టి ఇందులోనే ఫ్రైడ్ రైస్ కింద, బిర్యానీస్ కింద చాలా రెసిపీస్ చేసేసాను. ఇదొక్కటి ఉంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. 2 రోజులు కూడా దీని మీదే నా వంట అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చాలా కష్టం అనిపించింది. చూడాలి. అలానే ఈ గ్యాస్ సిలిండర్ కష్టాలు ఇంకెన్ని రోజులు, ఈ వార్స్ ఎప్పటికి ఆగుతాయో ఏంటో తెలియదు కానీ చాలా కష్టంగా ఉంది. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.